మనము ప్రియమైన వాళ్ళరా, అసలు సంఘం అంటే ఏమిటో మనకు అర్థం కాక, దేవుడి సంఘ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో అర్థం కాక మనకు సంఘాన్ని గౌరవించడం రాదు, సంఘాన్ని ప్రేమించడం రాదు. ఈ సంఘములో మనము సరైన సభ్యులుగా కూడా మనము వెలగలేకపోతా ఉన్నాం. ఇవేమి నా మాటలు ఎందుకు కాదండి, ఇవి దేవుడి వాక్యమైనటువంటి మాటలే. ఈరోజు నువ్వు సంఘాన్ని గౌరవించి నీకు రావాలి, సంఘమును ప్రేమించడం నీకు రావాలి, సరైన సభ్యులుగా ఈ యొక్క సంఘంలో మన బ్రతుకులు కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకు ప్రేమించాలి సంఘాన్ని, ఎందుకు నువ్వు సంఘాన్ని గౌరవించాలి అంటే, ఈ సంఘమును స్థాపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు, ఆయన ప్రేమించాడు కాబట్టి దానికి రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ సంఘ వ్యవస్థను ఆయన గౌరవిస్తా ఉన్నాడు, ఈ సంఘమును ఆయన కాపాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు మనం ఏంటంటే సంఘముల గురించి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మన నోటికి ఏ మాట వస్తే మాటలు మన సంఘాన్ని మాట్లాడుతున్నాం. అంటే నువ్వు ఏమనుకుంటున్నావంటే ఇది ఎవరో కట్టిన సంఘం కాబట్టి నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావా? సంఘం అంటే ఆత్మల సమూహమే సంఘం. మీరు బయటకు వెళ్ళిపోతే ఇది మందిరం అంటే సిమెంట్ ఇటుగా రాయి ఇనుముతో కట్టిన మందిరం. కానీ సంఘం అంటే ఎవరంటే మనము ఈ కదిలే దేవాలయం అంతా ఒక చోట సమూహంగా కలిస్తే అది సంఘం. ఇది